సనాతన ధర్మంలో లోపాలు లేవు. ఓకే, మీరు చెప్పేది మేము వింటాం, సరే మంచిది. హిందూ ధర్మంలో వివక్షత లేదు, అందరు సమానమే, ఓకే మంచిది. మరి ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూస్తలేదు? ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది? ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడని నిరాకరిస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని దాడి చేస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని ప్రేమిస్తే సంపే ప్రయత్నం తీసుకొచ్చింది? ఇది తెలుసండి. సనాతన ధర్మం గొప్పదంటే ఆ గొప్పదని నేను కూడా ఒప్పుకుంటా. హిందూ ధర్మం గొప్పదంటే ఆ గొప్పదని నేను కూడా ఒప్పుకుంటా. మరి సనాతన ధర్మం గొప్పదైనప్పుడు, హిందూ ధర్మం గొప్పదైనప్పుడు మేము ఎట్లా అంటాను వాళ్ళను ఈ దేశంలో? మేము ఎలా అంటాను వాళ్ళను ఈ దేశంలో? పశువుల కంటే హీనంగా చూసిన వ్యవస్థ ఎవరిది? ఏ ధర్మం పశువుల కంటే హీనంగా చూసింది? ఏ ధర్మం మమ్మల్ని మనుషులు చూడని నిరాకరిస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నది? ఏ ధర్మం మమ్మల్ని అందరూ సమానంగా చూడలేకుండా పోయింది? తేల్చాల్సిన అవసరం ఉంది, తేల్చాల్సిన అవసరం ఉంది.